హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య. సో ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే దొండకాయ మసాలా. సో దొండకాయ మసాలాకి ముందు దొండకాయలని నీట్గా క్లీన్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి అన్నీ. సో కట్ చేసుకొని పక్కన పెట్టేసాక ఫస్ట్ మనం ఈ దొండకాయ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, గసాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా, ధనియాల పొడి అండ్ గరం మసాలా. సో అల్లం పేస్ట్ కావాలి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అండ్ కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, ఇవన్నీ అయితే మనకి కావాలి. సో ఫస్ట్గా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి లైట్గా. పల్లీలు, నువ్వులు, గసాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత మనం ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. మనకి మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఏది ఉంటే అది. సో అదే ప్యాన్లో మనం ఆయిల్ వేసి దొండకాయలు అనేది మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేయండి, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి. సో మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. మనం సాల్ట్ వేయకపోతే చాలా లేట్ అవుతుంది. సో అన్నీ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే ప్యాన్లో మనం జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ అండ్ కరివేపాకు అదంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మంచిగా వేగేటట్టు చూసుకోవాలి. వేగాకే మనం ఆనియన్స్ అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దాంట్లో అల్లం పేస్ట్ అండ్ మనం ఏదైతే పల్లీలు అవన్నీ రుబ్బుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా మొత్తం వేసి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు రుబ్బుకోవాలి. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ దాంట్లో పసుపు, ఉప్పు అండ్ కారము అన్నీ వేసేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి. సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా. పైకి అనేది తేలాక ఆయిల్ అనేది పైకి ఇలా తేలినాక దాంట్లో మనం దొండకాయలు అనేది వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లో మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు రసము అండ్ మనకి ఆ పేస్ట్ మిగిలింది ఇంకా ఏదైనా ఉంటే అది కూడా దాని వాటర్ అనేది మొత్తం పోసుకొని మంచిగా నీట్గా కలుపుకొని చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది. సో మంట అనేది చిన్నగా పెట్టుకొని ఉడికియండి. దాంట్లో మంచిగా మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడకాలి. అప్పుడే మనకి కర్రీ అనేది రెడీ అయినట్టు తెలుస్తుంది. దాంట్లోనే కొంచెం వాటర్ అయితే పోసుకోండి, ఇంకా చింతపండు కాకుండా. సో లాస్ట్కి ధనియాల పొడి అండ్ గరం మసాలా అనేది కూడా వేసేసుకోండి. సో ఇట్లా కనిపిస్తుంది కదా మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇలా దగ్గరికి కూడా అవుతుంది. దగ్గరకు వచ్చేటట్టు ఎక్కువ వాటర్ ఉంచుకునేటట్టు అయితే పెట్టుకోవద్దు. కర్రీ అనేది మంచిగా గ్రేవీ లాగా దగ్గరకు అయితే రావాలి. సో ఫైనల్గా లాస్ట్లో దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒక 2 minutes ఉంచేసి బంద్ చేసుకోండి. లాస్ట్లో ఫైనల్ లుక్ అయితే ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.